హాయ్ ఎవ్రీవన్, నా పేరు లోకేష్ రెడ్డి. ఆర్ఆర్ అగస్ డ్రిప్ ఇరిగేషన్ కంపెనీ నుంచి. సో ఈరోజు మనం తారామతిపేట ఏరియాలో ఉన్నాము, నియర్ బై రామోజీ ఫిల్మ్ సిటీ. సో ఈరోజు మనం రాహా రిట్రీట్ ఫామ్ హౌస్లో ఉన్నాము. సో నియర్లీ ఒక 2 acres ల్యాండ్ ఇది మొత్తము. సో ఇక్కడ మనం కంప్లీట్ డ్రిప్ ఇరిగేషన్ సెటప్ చేశాము. సో మీకు ఈరోజు కంప్లీట్ మొత్తం సెటప్ చూపిస్తాను. ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంది, ఎంత మీటర్స్లో మనము స్పేసింగ్ తీసుకున్నాము, ఏం డిప్పర్స్ వాడాము. సో కంప్లీట్ సెటప్ మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. సో ఇప్పుడు మనము స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్దాము. సో బోర్ నుంచి మనము కనెక్షన్ ఎలా ఇచ్చామో చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నాము. సో ఇది మన కంప్లీట్ సెటప్ బోర్ నుంచి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు ఇది వచ్చేసి 3 HP బోర్ ఇది. సో ఇక్కడ నుంచి మనము 63 నుంచి 32 రెడ్యూసర్ వేసుకొని 2 inch థ్రాటల్ వాల్ సెటప్ పెట్టుకున్నాం ఇక్కడ. సో దీనికి ఒక 2 inch స్క్రీన్ ఫిల్టర్, ఒక ప్రెషర్ గేజ్, ఒక ఎయిర్ రిలీజ్ వాల్ కనెక్షన్ ఇచ్చాం. సో ఇప్పుడు మనకి స్క్రీన్ ఫిల్టర్ గురించి చెప్తాను మీకు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, బోర్ నుంచి ఎటువంటి ఇసుక మట్టి వచ్చినా దీంట్లో ఒక స్క్రీన్ ఉంటుంది. సో అక్కడ మనకి ఫిల్టర్ అవుతాయి, వాటర్ ఫిల్టర్ అయ్యి మనకి మెయిన్ లైన్ నుంచి వాటర్ అనేది క్లీన్గా వెళ్తుంది. సో దానివల్ల డ్రిప్ పైప్కి ఉన్న హోల్స్ క్లోజ్ అవ్వడము, జామ్ అవ్వడం మట్టి వల్ల అలాంటిది ఆపేస్తుంది. సో ఇప్పుడు మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను నేను. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి స్క్రీన్ ఇది. సో ఈ స్క్రీన్లో ఇసుక మట్టి అనేది మొత్తం దీంట్లోనే మనకి హోల్డ్ అయిపోయి వాటర్ అనేది క్లీన్గా వెళ్తుంది. సో దీన్ని మనం ఒక 2 to 3 daysకి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ దీని తర్వాత ఇది థ్రాటల్ వాల్వ్. ఈ థ్రాటల్ వాల్వ్ అనేది దీన్ని మనం ఇటు తిప్పేసి దీన్ని మెయిన్ ఆపేసుకొని, ఇక్కడ సైడ్ మనం మెయిన్ ఆపేసుకొని ఇక్కడ నుంచి మనం వెంచురీని స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా మనకి ఫర్టిలైజర్నైనా ఎలాంటి మందులనైనా డ్రిప్ ద్వారానే ప్రతి చెట్టుకి అందివచ్చు. సో ఈ ప్రెషర్ గేజ్ అనేది ఎంత ప్రెషర్ వస్తుంది, మనకి ఎంత కేజీ ప్రెషర్ వస్తుందో అని తెలుసుకోవడానికి. సో దాన్ని బట్టి మనం వెంచురీని రన్ చేసుకోవడానికి. ప్లస్ మనకి ఇది ఎయిర్ రిలీజ్ వాల్వ్ ఇది. సో ఎక్సెస్ ఎయిర్ ఏది వచ్చినా, సో ప్రెషర్ బిల్డప్ అవుతున్నా దీని నుంచి రిలీజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ మన మెయిన్ లైన్ చూపిస్తాను నేను మీకు. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మెయిన్ లైన్, పీవీసీ లైన్. మనం ఇక్కడ 50 mm పైప్ని వేసుకున్నాము. సో మనం ఇట్లా ప్రతి లైన్కి ఒక 50 mm బాల్ వాల్ పెట్టుకున్నాం. సో దీన్ని బట్టి ప్రతి లైన్ని ఇండివిజువల్గా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు నేను కంప్లీట్ సెటప్ చూపిస్తాను. డ్రిప్ది మేము ఎలా వేసాము, ఏ చెట్టుకి ఎంతెంత వేసాము. సో ఇప్పుడు ఇది మన డ్రిప్ లైన్స్ ఇవి. మనకి ఒక 2 rows ఆఫ్ డ్రిప్స్ ఉంటే, ఒక రో అక్కడ డ్రిప్ వేసాము, ఇక్కడ ఒక డ్రిప్ లైన్ వేసాము. సో ప్రతి ఒక్క దానికి మనం డిప్పర్ పెట్టుకున్నాము ఇక్కడ. సో మీకు ఒక పాయింట్ చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకొక పాయింట్. ఇప్పుడు ఈ రో వరకు మనం ఒక పాయింట్ ఇచ్చాము. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం 50 mm బాల్ వాల్ వేసుకొని 50 mm పైప్ పెట్టుకున్నాము. సో ఇక్కడ మనం ఒక డబల్ గ్రోమెట్ వేసుకొని హోల్ కొట్టేసి ఒక ఎల్బో వేసుకొని ఇక్కడ నుంచి లైన్ ఇచ్చేసాం. 2 ఇచ్చేసుకున్నాం ఈ 2 లైన్లకి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఫ్లష్ వాల్వ్. సో ప్రతి ఒక్కటి మనం పీవీసీ లైన్ని క్లీన్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఇది మనం ఓపెన్ చేసామంటే మీకు వాటర్ అనేది ఇలా క్లీన్ అయిపోతుంది. సో మొత్తం వాటర్ ఆగిపోయి ఇక్కడ నుంచి క్లీన్ అయిపోతుంది ఫ్లష్ వాల్ నుంచి. సో కంప్లీట్గా క్లీన్ చేసుకోవడానికి ఇది. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకి 3 rows ఆఫ్ చెట్లు ఉన్నాయి. సో ఇక్కడ చిన్న చెట్లు, ఇక్కడ కొంచెం మీడియం, ఇక్కడ కొంచెం పెద్దవి. సో మనం ఏం చేసామంటే ఇక్కడ పెద్దదానికి అంతా ఒక డ్రిప్ వేసుకున్నాము. ఈ రెండింటికి కలిపి ఒక చిన్న డ్రిప్ వేసేసుకున్నాం ఒక లైన్. సో ప్లస్ మనం ప్రతి ఒక్క దానికి అడ్జస్టబుల్ డిప్పర్ పెట్టుకున్నాం. డిప్పర్స్ 2 types ఉంటాయి. మళ్ళీ అడ్జస్టబుల్ డిప్పరు మనకి ఇంకోటి ఫిక్స్డ్ ఉంటాయి, 8 LPH 14 LPH. ఇవి ఎందుకు తీసుకున్నామంటే మనకి ఇప్పుడు ఈ చిన్న చెట్లకి తక్కువ నీళ్ళు కావాలి, ఆ పెద్ద చెట్లకి ఎక్కువ నీళ్ళు కావాలి. సో దీని అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటర్ అమౌంట్ అనేది మనం తిప్పుకునే కొద్దీ ఎన్ని లీటర్స్ రావాలి అనేది చెప్పేసి మనము దీంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఇలా మనం కంప్లీట్గా బౌండరీ చుట్టూ వేసుకున్నాం. మొత్తం బౌండరీ మొత్తం వేసుకున్నాము. సో ఇప్పుడు అక్కడ ఒక పాయింట్ కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొక పాయింట్ ఇది. సో ఇది మన సెకండ్ పాయింట్. సో ఇక్కడ కూడా సేమ్ అదే సెటప్లో మనం బాల్ పెట్టుకొని ఒక లైన్ ఇచ్చుకున్నాము. సో ఇక్కడ నుంచి మళ్ళీ గ్రోమెట్ వేసుకొని అక్కడ ఒక గ్రోమెట్ వేసుకొని మనం ఇంకొక సెటప్ చేసుకున్నాం. సో ఇలా మనం కంప్లీట్గా బౌండరీ చుట్టూ ఎవ్రీ 50 feetకి మనం ఇలా డివైడ్ చేసుకున్నాం. ఎందుకంటే వాటర్ డిస్ట్రిబ్యూషన్ అనేది కరెక్ట్ కావాలి. సో మొత్తం పొడవు అంతా ఒకటే కనెక్షన్ ఇచ్చామంటే వాటర్ అనేది సరిగ్గా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవ్వదు. సో ఇలా 50 ఇస్తే సో మీకు కరెక్ట్గా ప్రతి చెట్టుకి సమానంగా నీళ్లు వెళ్తాయి. సో ఇప్పుడు ఇది మన కంప్లీట్ బౌండరీ ఇది. సో మనం ఇలా ప్రతి ఒక్క 50 feetకి ఇలా అవుట్లెట్ కూడా ఇచ్చుకున్నాము. సో దాట్ ఇక్కడ మనకి లాన్ ఉంది కదండి, ఇది మొత్తం లాన్ కోసం కూడా యూజ్ అవ్వాలి అని అవుట్లెట్ ఇచ్చాము.
సో మనం ఇది తిప్పుకుంటే కంటిన్యూగా వాటర్ కూడా వస్తాయి. సో ప్లస్ ఇది సేమ్ అదే మీకు చెప్పినట్టు ఇది మొత్తం మన త్రీ లైన్స్ ఇవి అంతా. సో నీట్గా ప్రతి ఒక్కటి చూడొచ్చు మీరు, ప్రతి ఒక్క దానికి నీట్గా లైన్ డిస్ట్రిబ్యూషన్, వాటర్ డిస్ట్రిబ్యూషన్ నీట్గా వేసాం మనం. ప్లస్ ఈ బౌండరీ చుట్టూ ఇది పీవీసీ లైన్ ఇది మొత్తము. సో కంప్లీట్ బౌండరీ చుట్టూ పీవీసీ లైన్ కూడా ఉంది 50 mm. దాంతోపాటు మనకి వాటర్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఈక్వల్గా అవుతుంది. సో ఇప్పుడు ఇది మనం ఇంకొక అవుట్లెట్, ఇది సేమ్ అదే సిస్టంలో ఒక లైన్ వేసుకున్నాము, మళ్ళీ ఇక్కడ నుంచి కనెక్షన్ ఇచ్చుకొని ఇది వేరే లైన్. సో అలా ఇండివిజువల్ ప్రతి ఒక్కటి డివైడ్ చేసుకున్నాం మనం. సో ఇక్కడ మనం ఈ పెద్ద మన తాటి చెట్టుకు కూడా మనం డ్రిప్ అనేది వేసుకున్నాం ఇక్కడ, మీరు చూడొచ్చు. సో కంప్లీట్గా అక్కడి నుంచి డ్రిప్ అనేది రౌండ్గా వేసుకొని వీటికి కంప్లీట్గా అడ్జస్టబుల్ డిప్పర్స్ పెట్టుకొని ఇక్కడ దాకా వేసుకున్నాము. ఇప్పుడు ఇది చూస్తే ఇవన్నీ మనకి చిన్న చెట్లు, ఇక్కడ ఉన్నవన్నీ చిన్న చెట్లు. సో దగ్గర దగ్గర ఒక 10 లైన్స్ ఉంటాయి. సో మనం ఏం చేసామంటే కాస్ట్ సేవ్ చేయడానికి ఇప్పుడు ఈ 10 లైన్ల డ్రిప్ వేసుకునే కంటే ఒక 3-4 మన మైక్రో స్ప్రింక్లర్స్ పెట్టుకున్నాం. మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా కూడా ఉంటుందో ఇది. కంప్లీట్గా ఆ ఏరియా, ఇండివిజువల్ ఏరియాస్ అన్ని కవర్ చేసేస్తాయి ఈ వాటర్ తోటి, చాలా నీట్గా కూడా ఉంటాయి ఇది. సో నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఇదే మనకి ఇంకొక ఇన్లెట్ దీనిది, సేమ్ దీనికి కూడా మనం ఇన్లెట్ ఇచ్చేసాం ఇక్కడ. సో ఇప్పుడు మీరు అడ్జస్టబుల్ డిప్పర్ చూడండి, ఇప్పుడు ఇది ఎంత బ్యూటిఫుల్గా వస్తుందో, ఇలా మీకు ఫ్లవర్ లా వస్తుంది ఇది. సో దీని అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అమౌంట్ అనేది. ఇప్పుడు మనం తగ్గిస్తే వాటర్ ఫ్లో తగ్గించేసేయచ్చు, పెంచుకుంటా పోతే మనం సో ఈ 0 నుంచి 16 లీటర్స్ వరకు మనం వాటర్ని అందించవచ్చు చెట్లకి. సో ఏ చెట్టు బట్టి ఆ చెట్టుకి మనం అందివచ్చు. కొన్ని వాటికి 5 లీటర్లు సరిపోతాయి, కొన్ని వాటికి 10, కొన్ని వాటికి 16 లీటర్లు. సో అలా మనం వీటిని రన్ చేసుకోవచ్చు. చూసారు కదండి మనకు మొత్తం కంప్లీట్ డ్రిప్ ఇరిగేషన్ ఇన్స్టాలేషన్ మొత్తం. సో ఈ బౌండరీ చుట్టూ మనం వేసాము కంప్లీట్గా ఈ ఫామ్ హౌస్ చుట్టూ. సో మొత్తం నీట్గా ఆర్గనైజ్డ్గా మనం సెటప్ చేసాము ఇదంతా. సో ఇదే విధంగా మీకు కూడా ఇలాంటి సెటప్ ఇన్స్టాలేషన్ కావాలి అంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, కింద మా నెంబర్ ఉంటుంది. సో మీ ఫామ్ హౌస్ తగ్గట్టుగా, మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మేము సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాము, మీకు సజెషన్స్ ఇస్తాము, ఏ పైప్ వాడాలి, ఎలాంటి ఫిట్టింగ్స్ వాడాలి అని చెప్పేసి.